శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 37వ భాగానికి స్వాగతం సుస్వాగతం. మైత్రేయ మహర్షి విదురునితోటి ఇలా వివరిస్తున్నారు. పృథు చక్రవర్తి సత్సంకల్పంతో 100 అశ్వమేధ యాగాలను చేయాలని దీక్ష పూనే. బ్రహ్మావర్త దేశంలో మనుక్షేత్రంలో సరస్వతీ నదీ తీరంలో గొప్పగా చేయబోయే యజ్ఞ ఫలితం మహత్తరంగా ఉంటుందని భావించి ఇంద్రుడు సహించలేకపోయాడు. ఇక్కడ బ్రహ్మావర్తం అంటే ఏమిటో మనుస్మృతి చెప్తోంది. సరస్వతి, దృషద్వతి అనే 2 నదుల యొక్క మధ్యప్రదేశాన్నే బ్రహ్మావర్తము అని పిలుస్తూ ఉంటారు. గొప్ప యజ్ఞం చేస్తున్నారు, అశ్వమేధయాగాలు చేస్తున్నారు. ఆ యజ్ఞానికి సాక్షాత్ భగవంతుడు, హరి, లక్ష్మీవల్లభుడు, విశ్వగురుడు, విశ్వాత్మకుడు, విశ్వవిభుడు, బ్రహ్మ శివులతో కూడినవాడు, లోకాలను పాలించే సమస్త దేవతలచే అనుసరింపబడేవాడు, యజ్ఞస్వరూపుడు, అన్ని యజ్ఞాలకు మొదటి ప్రభు అయిన శ్రీ మహావిష్ణువు, గంధర్వులు, మునులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరుడు, అప్సరసలు, దైత్యులు, యక్షులు మొదలైన వారు కీర్తిస్తుంటే గొప్ప కీర్తి కలవాడై నంద సునందాదులు సహచరులుగా కపిల, నారద, సనకాది ప్రముఖ యోగీంద్రులచే స్తుతింపబడుతూ ఆ యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. ఆ విధంగా పృథు చక్రవర్తి యజ్ఞాలు చేస్తుంటే, అశ్వమేధాలు చేస్తుంటే భూదేవి హవిస్సులు పిండి ఇస్తూ కోరిన కోర్కెలను, సమస్త పదార్థాలను అందిస్తోంది. వృక్షాలు పెద్దగా పెరిగి పూల నుండి తేనెలను వర్షిస్తున్నాయి. చెరకు, ద్రాక్షజాతులు రసాలిస్తున్నాయి. పెరుగు, పాలు, నెయ్యి, మజ్జిగ, పానకం మొదలైన వాటిని వర్షిస్తున్నాయి. అవి నదులయ్యాయి. సముద్రాలు వజ్రాలను, రత్నజాతులను కల్పిస్తున్నాయి. పర్వతాలు 4 విధాలైన ఆహారాలను కల్పించాయి. లోకపాలకులతో కలిసిమెలిసి సమస్త జనులు కానుకలు తెచ్చి ఇస్తున్నారు. అలా పరిపూర్ణ వైభవంతో కొనసాగుతూ అధోక్షజుని సేవయే దీక్షగా ధరించిన పృథు చక్రవర్తి 99 అశ్వమేధాలు పూర్తి చేశాడు. 100వ యాగంతో యజ్ఞాధిదేవత అయిన విష్ణుని అర్చించడానికి సంకల్పించాడు. దాన్ని చూచి ఓర్వలేక దేవేంద్రుడు ఏం చేశాడంటే ఒక పాషండుని రూపం ధరించి ఆ యజ్ఞాశ్వాన్ని హరించి ఆకాశానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అత్రి మహర్షిచే ప్రేరేపితుడైనటువంటి పృథు మహారాజు యొక్క పుత్రుడు ఆ విల్లంబులను ధరించి దేవేంద్రుని వెంబడించి వెళ్ళాడు. అలా ముందుకు వెడుతుంటే ఇంద్రుని చంపడం ధర్మంగా భావించాడు పృథుకుమారుడు. ఆ ఇంద్రుడు మాయారూప వేషధారి అయి అది అధర్మం అనిపించేలా చేశాడు. పృథుని పుత్రుడు ఇంద్రుని నిలువుమని వారించి వింటినారి శబ్దం చేశాడు. ఎదురుగా జడలు, భస్మము, ఎముకలు ధరించిన మూర్తి నిలబడ్డాడు. అతన్ని ఒక ధర్మమూర్తిగా భావించి పృథుకుమారుడు బాణం వేయలేకపోయాడు. అత్రి మహర్షి మాత్రం రోషాతిశయంతో పృథుపుత్రునితో ఇలా అంటున్నాడు. ఆ యజ్ఞాన్ని చెడగొట్టినవాడు దేవతలలో అధముడు ఆయన ఇంద్రుడు ఇతడు. కావున నీవు అతన్ని జయించుమని అత్రి వేనవంశజునితో 3 సార్లు చెప్పాడు. అంతటా వేణుని వంశస్థుడైన పృథుకుమారుడు
చిత్తస్థైర్యంతో మహాగజంపై లంఘించే సింహ కిశోరంలా ఇంద్రునిపై దూకాడు. అప్పుడు ఆ యాగాశ్వాన్ని చేగిచ్చుకున్న ఇంద్రుడు ఆ అశ్వాన్ని హరించడానికి ధరించిన రూపాన్ని, ఆ అశ్వాన్ని కూడా వదిలేసి మాయమైపోయాడు. వీరుడైన పృథురాజకుమారుడు తన యజ్ఞాశ్వాన్ని బల పరాక్రమములతో దక్కించుకుని తండ్రి యొక్క యాగ ప్రదేశానికి వచ్చాడు. ఆ ఋషిపుంగవులందరూ అక్కడ చేరి అతడు చేసిన అద్భుత కార్యానికి ఆశ్చర్యపడి అతనికి జితాశ్వుడు అనే సార్థక నామం పెట్టారు. అలాగని ఇంద్రుడేం ఊరుకోలేదు. చీకటిని సృష్టించాడు. ఎవ్వరూ తను చూడకుండా మాయారూపంలో బంగారు పాసంతో యూపస్తంభానికి కట్టివేసిన గుర్రాన్ని వదిలించుకుని మళ్ళీ వెళ్ళిపోసాగాడు. మళ్ళీ ఆ వృత్తాంతాన్ని అత్రి మహర్షి చెప్తే పృథుతనయుడు కపాల ఖట్వాంగ ఆయుధాలతో వేగంగా వెళ్ళిన ఇంద్రుని జయించలేక పృథురాజు కుమారుడు తోక తొక్కిన పాము వలె కోపించి బాణాన్ని ఎక్కుపెట్టాడు. దేవేంద్రుడు ఆ గుర్రాన్ని మాయారూపాన్ని మరలా వదిలేసి ఎప్పటిలా పారిపోయాడు. ఈ విషయాన్నంతటినీ తెలుసుకున్న పృథు చక్రవర్తి చాలా కోపంగా ఇంద్రుణ్ణి వధించడానికి సన్నద్ధుడయ్యాడు. ఈ ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగిలించడానికి ధరించి వదిలేసిన అనేకమైన అమంగళకరములైన మారు రూపాలను మూఢులైన జనులు ధరించారు. వాళ్ళనే పాషండులు అంటారు. వారు వేదబాహ్యులు, వేదవిహిత ధర్మాలను విడిచినవారు. ఆ విధంగా వరుస క్రమంలో ధరించిన వేషాలను ధరించి గురించి తెలుసుకున్న పృథు చక్రవర్తి ఇంద్రునిపై బాణం వేయడానికి సిద్ధపడితే అక్కడ ఋత్విక్కులు అందరూ అన్నారు, నీవు యజ్ఞ దీక్షలో ఉన్నావు, ఈ సమయంలో నువ్వు హింసించడం తప్ప గొప్ప యాగదీక్ష స్వీకరించావు, ఇతరులను చంపడం శాస్త్రసమ్మతం కాదు ఈ సమయంలో అని పండితులు చెప్పి, నీవు ఇంద్రుని సంహరించే ప్రయత్నం మానుకో, నీ ధర్మాన్ని వ్యతిరేకించే ఇంద్రుని మంత్రపూతంగా ఇక్కడికి ఆహ్వానిస్తే అతడు తప్పక వస్తాడు, అలా వచ్చిన దేవేంద్రుని తగిన విధంగా పట్టుకోవచ్చని ఆ ఋషులు చెప్పగా మిన్నకున్నాడు పృథు చక్రవర్తి. ఋత్విక్కులు పృథు చక్రవర్తిని వారించి శృక్కులు శృవాలు తీసుకుని యజ్ఞంలో వేల్చుటకు పూనుకునే సమయంలో అప్పుడు బ్రహ్మ విచ్చేశారు. బ్రహ్మదేవుడు వచ్చి ఋత్విజులతో అంటున్నాడు, యాగాల్లో పూజించే దేవతలు ఇంద్రుని అంశాలు, అట్టి ఇంద్రునిది భగవదంశం కాబట్టి అతన్ని మీరు వధింపకూడదు. ఆయన భగవతంశంలో పుట్టాడు గనక ఇలాంటి యాగాలను నాశనం చేసే ధర్మ వ్యతిరేకమైన పనులు ఆయన చేస్తున్నా చూస్తూ ఉండాలి, కానీ ప్రతీకారం చేయకూడదు. పృథు చక్రవర్తి 99 యాగాల ఫలితం ఆయనకి దక్కుతుంది అని పృథు చక్రవర్తితోటి అంటున్నారు. ఓ రాజా, బ్రహ్మదేవుడు అంటున్నాడు, మోక్షం ధర్మం తెలిసిన నీకు యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదు. ఎలాగైనా ఇంద్రునితో మంచి చేసుకుని అతని కోపం ఎక్కువ కాకుండా ప్రవర్తించాలి. మీరిద్దరూ మంచివారు కాబట్టి కలిసి తిరిగితే లోకానికి శుభమవుతుంది. నా మాటలను ఆదరించి వినుము అని భంగపరచబడ్డ యాగం మళ్ళీ చేయడానికి ప్రయత్నించవద్దు. ఈ యాగం అజ్ఞాని కలితం అవుతుంది అన్నాడు బ్రహ్మ. నీ యాగాన్ని నాశనం చేయడానికి యాగాశ్వాన్ని దొంగిలించిన ఇంద్రుడు దేవతలతో ఎక్కువగా పట్టుకలవాడు గనక అతనిచే ఏర్పడిన మనస్సును ఆకర్షించే పాషండ ధర్మాలతో ధర్మానికి వ్యతిరేకమవుతుంది. ఈ యాగం చాలించుమని బ్రహ్మ బోధించగా ఆ పృథు చక్రవర్తి అదేవిధంగా చేశారు. ఆ ప్రశంసార్హుడు పుణ్యపురుషుడు అయినటువంటి పృథు చక్రవర్తిచే భూరి దక్షిణలు పొందారు. 100 యాగాలు చేసిన ఫలితం ఆయనకి దక్కింది. ఆనందభరితులై దేవతలందరూ అనేక వరాలు కూడా ఇచ్చారు. ప్రజలందరూ ఆయన చేత పారింపబడి దానం గౌరవం పొంది పితృదేవతలు, దేవతలు, ఋషులు, మానవులు మిక్కిలి సంతోషించారు అని భాగవతం మనకి చెప్తోంది. ఈ విధంగా యజ్ఞం పరిసమాప్తమయ్యాక నారాయణుడు పృథు చక్రవర్తికి దర్శనమిచ్చారు. ఆ పృథు చక్రవర్తికి దర్శనమిచ్చి, ఓ పృథు చక్రవర్తి, లోకులు మెచ్చేలా నీవు చేసిన
ఈ 100వ అశ్వమేధ యాగానికి ఇప్పుడు దేవేంద్రుడు భంగం చేసినందువల్ల క్షమాపణ చెప్తున్నాడు, అగో చూడు అని చెప్పి ఇంద్రుని చూపెట్టారు. నీవు అతన్ని క్షమించు. సత్పురుషులు దేహాభిమానం లేనివారు కనుక ప్రాణులకు అపకారం చెయ్యరు. అందువలన ఎంతో కాలం నీవు చేసిన వృద్ధజన సేవ ఇతరులకు బాధ కలిగిస్తే అది వ్యర్థమవుతుంది. నీ కొన్ని వేదాంత విషయాలు కూడా శ్రీ మహావిష్ణువు బోధిస్తున్నారు. ఈ దేహము అవిద్య, కోరిక, కర్మ అనే మూడింటి చేత మొదలైందని తెలుసుకుని ప్రాణహింస చేయని మహాయోగులు దేహాభిమానం కలవారు కాకుండటం చూచే ఇల్లు భార్య మున్నగువాని యందు వ్యామోహం లేని వారిని వేరే చెప్పాలా? దేహంతో ఉన్న ఆత్మ సత్యం, స్వచ్ఛము, స్వయం ప్రకాశకము, అది నిర్గుణము, సద్గుణాన్ని ఆశ్రయించేది, వ్యాపించేది, వ్యాపింపచేసేది, మాయ మూయవడనిది, అన్నింటికీ సాక్షిగా నిలిచేది. ఇది దేహం కంటే భిన్నమైంది అని ఎవడు తెలుసుకుంటాడో అతడు నా యందు ఆసక్తి కలవాడు. అతడు ఆ దేహాన్ని ధరించిన వాడే అయినా ఆ దేహ లక్షణాలు పొందక ప్రవర్తిస్తాడు. అంతేగాక ఎవడు తన ధర్మాలను తాను నిర్వర్తిస్తూ కోరికలు లేనివాడై శ్రద్ధతో కూడుకున్నవాడై ఎల్లప్పుడూ నన్ను భజిస్తాడో అతడి మనస్సు ప్రశాంతమవుతుంది. ఈ విధంగా ప్రశాంత మనస్కుడు, సత్వరజస్తమో గుణాలకు అతీతుడు, సమదృష్టి కలవాడు అయిన వ్యక్తి నా పరిపూర్ణ స్వరూప శాంతస్థితిని పొందుతాడు. దాన్నే మోక్షమని అంటారు. ఈ ఆత్మ అన్ని కాలాల్లో ఒకే విధంగా ఉంటూ దేన్ని అంటిపట్టుకోకుండా తటస్థంగా ఉండేదే అయినా దీని ద్రవ్యానికి, జ్ఞానానికి, క్రియకు, మనస్సుకు అధిపతిగా నన్ను ఎవడు తెలుసుకోగలడో వాడు పుట్టుక లేనివాడు అవుతాడు. ఈ జనన మరణాల పరంపర పదార్థాలు పని చేయించున్నది, ప్రాణం తానే అయ్యి వేరువేరు దేహాలు ఆధారంగా కలది కనుక ప్రాప్తించిన ఆపదల్లో, సంపదల్లో నాయందు మనస్సు లగ్నం చేసి మహాత్ములు మార్పు పొందరు. అందువల్ల నీవు సుఖదుఖాలను సమానంగా చూసే మనస్సు కలవాడు కనుక సమానమైన ఉత్తమ, మధ్యమ, అధమ స్థితులు కలవాడవు. జయించిన ఇంద్రియాలు, మనస్సు కలవాడు, విశేషంగా లభించిన మంత్రులందరితో కూడినవాడు అయి అన్ని లోకాలను కాపాడు అని బోధించారు. ఓ రాజా అంటూ శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు, రాజోత్తములకు ప్రజలను కాపాడడం ఉత్తమ ధర్మం. ప్రజలు చేసే కార్యాలలో 6వ భాగం లోకపాలకుడైన మహారాజుకు లభిస్తుంది. ప్రజలను కాపాడని రాజు పుణ్యాలను హరించబడతాయి. అంతేకాదు అతడు ప్రజల పాపఫలాన్ని పొందుతాడు అని బోధిస్తున్నారు. ధర్మ కార్యాచరణ ఎలా చేయాలి, ధర్మార్థ కామాల పట్ల మెలకువతో మెలగాలి, కానీ వాటిపై ఆసక్తి చూపవద్దు అని బోధన కొనసాగించారు. ఈ బోధ ఆనాడే కాదు ఏనాటికైనా పాలకులందరికీ వర్తిస్తుందని మనం గ్రహించాలి. ఇది భాగవతం మనకి బోధిస్తున్న పరమసత్యం. శ్రీ మహావిష్ణువు ఒక వరం కోరుకోమని పృథు చక్రవర్తికి అడుగ్గా పృథు చక్రవర్తి సమస్త లోకాలకు గురువైన విష్ణుమూర్తి మృదు మధుర వచనాలను శిరసావహించి మనస్సులో ఎంతో ఆనందించాడు. ఇంద్రుడు కూడా చేసిన తప్పుకు సిగ్గుపడి భక్తిభావంతో వినమ్రతను ప్రదర్శించడం వలన ఇంద్రుని క్షమించాడు. ప్రేమపూర్వకంగా పృథువు ఇంద్రుని కౌగిలించుకున్నాడు. అలా కౌగిలించుకున్న పృథువుపై ద్వేషభావం లేనివాడై తర్వాత విశ్వరూపుడు భగవంతుడైన విష్ణుమూర్తి ఆ రాజు చేసిన పూజా పునస్కారాల చే తృప్తి చెందిన మనస్సు కలవాడై తన పృథువు తన కాళ్లకు నమస్కరించగా ఎంతో దయతో పృథువును చూస్తూ నిలబడ్డాడు. భవబంధ విముక్తి ఒక్కటే మోక్షం. ఓ పాపనాశక, ఓ మహాత్మా అంటూ పృథు చక్రవర్తి శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి మాట్లాడుతాడు. లక్ష్మీపతి, పద్మనైన ఈ వరమే కాదు, మహానుభావులైన వారి వాక్కుల నుండి పలువబడే తేనెల వంటి మీ పాదపద్మాలను గురించిన పొగడ్తలు విని సంతోషం పొందుతాను. మోక్షాన్ని ప్రసాదించినా నేను అంగీకరించను. అది కావున పద్మలోచన సదమల భవదీయ ఘనయశము వినుటకునై 10,000 చెవులు కృప ఇమ్ము, ఇది ఏ నా అభిమతము ఇప్పుడు ముకుందా అన్నారు
పృథు చక్రవర్తి. ఓ పద్మనాయనా, ఓ శ్రీహరి, స్వచ్ఛమైన నీ గొప్ప కీర్తిని వినడానికి నాకు 10,000 చెవులు ప్రసాదించు. ఇప్పుడు అదే నా కోరికని, దివ్యమైన తన కోరికని ఆయన శ్రీ మహావిష్ణువు వద్ద వ్యక్తపరిచాడు. ఇంకా చెప్తున్నాడు, ఓ రాక్షసాంతక, పరమపురుష, మంగళకరాలై సుప్రసిద్ధాలైన వైభవాలు కలవాడవు నీవు. నీ వైభవాలే ఈ సృష్టిలో సద్గుణాలు. అలాంటి గుణాలకై ఆశపడి లక్ష్మీదేవిని నిన్ను ఆశ్రయించింది. గుణాలను గ్రహించాలనే కుతూహలం ఆమెకుంది. అయినా ఆమె గుణాలను వరించలేదు, నిన్నే వరించింది. నీ ప్రసిద్ధి శుభప్రదమని ఆమెకు తెలుసు. ఆమె నిన్ను కోరి వరించింది. నీ గుణాలనొక్కమారు యాదృచ్ఛికంగానైనా చెవులారా వినగలిగినవాడు నీ వెంటపడును. కానీ నీ గుణాల పట్ల విరక్తిని ఎలా పొందుతాడు? నీ గుణాలను గుణాలుగా వినగలగడానికి దర్శనులైన వారి సాంగత్యం కావాలి. వారి అనుగ్రహమే నీ అనుగ్రహం. ఈ విధంగా నీ సేవాశక్తి గల నేను, లక్ష్మీదేవి ఒకే విషయమై కోరికతో పోటీ పడతాం. కాబట్టి మా ఇద్దరికీ ఒకరి తర్వాత ఒకరు తగవు లేకుండా నిన్ను సేవించే అవకాశం ఇవ్వు. అలా కాక నీ పాదపద్మాలపై సేవాశక్తి గల మేము నేనంటే నేననే భావంతో తగవు రావచ్చు. అయినా అలానే కాని అని దేవాదిదేవా, నీ పాదసేవ చేసే లక్ష్మీదేవి పనులను పాపరహిత బుద్ధితో నేను కోరడం వల్ల ఆ లోకమాత అయిన లక్ష్మీదేవితో తగవు తప్పక వస్తుంది. దయాస్వభావుడైన నీవు దీలను బ్రోచేవాడవు కనుక కొద్దిపాటి దానిని కూడా అధికం చేయగలవు. నీ నిజస్వరూపాన్ని చూపడంలో ఆసక్తి గల నీవు నన్ను ఆదరించినట్లు లక్ష్మీదేవిని కూడా ఆదరించు అని వేణోళ్ళ కొనియాడాడు. ఆ కొనియాడిన వెంటనే నరసిద్ధ చారణ సురముని గంధర్వ కిన్నర పితృ సాధ్య పన్నగులను అఖిల జనంబులు హరిపార్శ్వవర్తులు ఆనందమగ్నాంగులగుచు వేట్క యజ్ఞేశ చింతనుండైన ఆ పృథువుచే సత్కారమును పొంది సమ్మదమున జనిరి నిజాధివాసములకు భగవంతుడైన నారాయణుండు అచ్యుతుండు తగ ఉపాధ్యాయ సహితుడై తనరు పృథుని విమలమతులై చూచుచు అమరవరులు తన్ను జయ జయ కలిత శబ్దంబులన్ పొగడ చనియనప్పుడు వైకుంఠ సదనమునకు. నరులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నెరలు, చారణ, గంధర్వ, ముని, నాగాది జనులు, హరి పార్శ్వవర్తులు సంతోష హృదయాలతో దీక్షాబుద్ధి అయిన పృథు చక్రవర్తి చేసిన సన్మానాలు సంతోషంగా స్వీకరించి తమ తమ నెలవలకు వెళ్ళారు. ఋత్విక్కులతో కూడిన పృథు చక్రవర్తి ఆనందంతో చూస్తూ దేవతలందరూ తను జయ జయ నినాదాలతో స్తుతిస్తుండగా ఆ విష్ణు భగవానుడు కూడా వైకుంఠధామానికి వెళ్ళారని భాగవతం చెప్తోంది. ఆ తరువాత పృథు చక్రవర్తి కూడా రాజమార్గంలో వెడుతూ రత్నకుండల కాంతులు దగద్దగాయమానంగా వెలిగిపోగా పురకాంతలు బంగారు పళ్ళెనంతో మంగళహారతులు అందిస్తుండగా శంఖనాదాలు, దుందుభి, తూర్యనాదాలు మారుమ్రోగుతుండగా వందిమాగదుల పొగడ్తల మధ్య నిగర్వి అయి పృథు చక్రవర్తి అంతఃపురంలోకి ప్రవేశించాడు. తరువాతి విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.